హాయ్ ఫ్రెండ్స్, మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి సోవనపల్లి మానేర్ బ్రిడ్జ్ దాటుతున్నాం. ఇది మంతని నుంచి కాటారం వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. మానేరు మీద కట్టిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ దాటితే మనకు నైనా శ్రీ మహారామలింగేశ్వర స్వామి దేవాలయం వెళ్తాం. చాలా మందికి తెలియదు, అటు బోర్డు చూసుకుంటూ వెళ్ళిపోతారు. లోపల 2 కిలోమీటర్ అడవిలో ప్రయాణం చేస్తే పురాతన టెంపుల్ వస్తుంది అన్నమాట. దీన్ని చుట్టుపక్కల వాళ్ళు నైనా గుళ్ళు అని పిలుస్తారు అన్నమాట. అక్కడ నందీశ్వరుడు, శివలింగాలు ఉంటాయన్నమాట. సేమ్ ఇటువంటి ప్రకాశం డిస్టిక్ లో అద్దంకి అవతల ప్రకాశం డిస్టిక్ లో భైరవ కోన అనే టెంపుల్ కూడా ఉంటది. సేమ్ ఇలాగే ఉంటది, అదే విధంగా సేమ్ అలాగే ఉంటది అన్నమాట. చూద్దాం పదండి. పక్కనే మానేరు నది ప్రవహిస్తూ ఉంటది. చుట్టూరా దట్టమైన అడవి అన్నమాట. ఈ అడవి గుండెనే మన ప్రయాణం. దాదాపు రోడ్ నుంచి 2 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. రకరకాల చెట్లు, తునికి, మద్ది, నారాప, విప్ప, తిరుమన్, ఇటువంటి మనకు తెలియని చాలా ఉన్నాయి పేర్లు. రకరకాల చెట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ డిస్టిక్ లో ఆ టేకు చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ టేకు చాలా తక్కువ. రకరకాల చెట్లు ఉన్నాయి అన్నమాట. లొకేషన్ మాత్రం చాలా బాగుంటది. దీనికి రోడ్డు మార్గం ఎప్పుడో వేసిరట, ఇప్పుడు అంత వర్షానికి కొట్టుకుపోయింది అది మట్టి. డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్. చూడండి ఎంత అవస్థపడుతుంది. బైక్ పోవడానికి కూడా కష్టం అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. లొకేషన్ చాలా బాగుంటుంది. రకరకాల పక్షుల సప్పుడు, అడవి జంతువులు ఏం కనబడలేదు మాకు. చూడు, మొత్తం అడవి గుండానే మన ప్రయాణం. మధ్య మధ్యలో పైపు లేచింది కానీ ఆ వర్షానికి కొట్టుకుపోయింది అన్నట్టు, మట్టి కొట్టుకుపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. ఈరోజు మనం జయశంకర్ జిల్లా భూపాలపల్లి సోవన్పల్లి ఊరికి దగ్గర ఉన్న నైని శ్రీ మహాలింగేశ్వర దేవస్థానంకి వచ్చాం. ఈ అడవిలో ఉంటుంది. 2 కిలోమీటర్ అడవిలో ప్రయాణం చేసి రావాలి. మీకు చూపిస్తాను. చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. మంచి పిక్నిక్ స్పాట్ కూడా. దీన్ని మన తెలంగాణ టూరిజం వాళ్ళు డెవలప్ చేస్తే బాగుంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ కూడా. చూపిస్తాను రండి. చూసారండి, ఇక్కడ ఇది పరిస్థితి. నేను ఇందాక అన్నా కదా, అక్కడ ఆంధ్రాలో ప్రకాశం డిస్టిక్ అద్దంకి అవతల భైరవ కోన అనే టెంపుల్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇలాగనే కాకతీయులు నాటిది. 400 సంవత్సరం పురాతనమైనది. కాకపోతే అక్కడ అయ్యగారు అందుబాటులో ఉంటారు. డైలీ నిత్యం పూజా కార్యక్రమం నడుస్తుంది. మరి ప్రతిరోజు భక్తులు వస్తూ పోతుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది. సేమ్ అలాగే ఉంది మన ఇక్కడ టెంపుల్ కూడా. కానీ ఇక్కడ ఆలన పాలన లేక ఇంత శిథిలావస్థలో మారిపోయింది.
శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతాయట. ఇక చుట్టుపక్కల ప్రజలు కానీ మన తెలంగాణ ప్రజలు ఆలోచించాలా. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.